ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. ఇవాళ మనం హెచ్సిఎఫ్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి ఏంటో మనం తెలుసుకుందాం. ముందు అసలు మన హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓకేనా. దీన్ని మనం జీసీడీ అని కూడా పిలుస్తాం, అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఓకేనా. దీన్ని మనం జీసీడీ, హెచ్సిఎఫ్ అన్నా జీసీడీ అన్నా రెండు ఒకటి. నెక్స్ట్ ఇందులో మొత్తం ఈ హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్గా మనకున్న మెథడ్స్ మొత్తం 5 మెథడ్స్ అనమాట. ఈ ముందు ఈ 5 మెథడ్స్ ఏంటో మీకు ఇంట్రడక్షన్ లాగా రాసి చూపిస్తాను నేను. ఫస్ట్ వన్ లిస్టింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్. ఫస్ట్ వన్ వచ్చి లిస్టింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్, లేకపోతే దాన్ని మనం బేసిక్ మెథడ్ అని కూడా పిలుస్తాం అనమాట ఓకేనా. ఫస్ట్ వన్ లిస్టింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అనమాట, లేకపోతే బేసిక్ మెథడ్. అంటే ఇచ్చిన నెంబర్ మొత్తాన్ని కూడా ఫ్యాక్టర్స్ ఫామ్లో రాసుకుని దాంట్లోంచి మనం హెచ్సిఎఫ్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సెకండ్ వన్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి లిస్టింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్ ఆర్ బేసిక్ మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఫార్ములా మెథడ్. అంటే ఇందులో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి, అంటే 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ తీసుకోవాలి. ప్రొడక్ట్ ఏ ఇంటూ బి అంటే ఫస్ట్ 2 నెంబర్స్, అంటే 3 నెంబర్స్ ఇచ్చినా సరే ఫస్ట్ 2 నెంబర్స్ చేసుకున్న తర్వాత థర్డ్ నెంబర్కి మిక్స్ చేసి అప్పుడు ఆ థర్డ్ నెంబర్కి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, అంటే మనం తీసుకున్న ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి అనమాట. ఇది వచ్చి థర్డ్ మెథడ్. నెక్స్ట్ వన్ డివిజన్ మెథడ్. ఫోర్త్ టైప్ వచ్చి డివిజన్. ఈ డివిజన్లో మనం కంటిన్యూయస్ మెథడ్ అంటాం అనమాట. ఈ డివిజన్ మెథడ్ని మనం కంటిన్యూయస్ డివిజన్ మెథడ్ అంటాం ఓకేనా. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ యూక్లిడ్స్ ఆల్గారిథం. మెథడ్ అనమాట ఓకేనా. ఫోర్త్ వన్ వచ్చి డివిజన్ కంటిన్యూయస్ మెథడ్. ఫిఫ్త్ వన్ వచ్చి యూక్లిడ్స్ మెథడ్, అంటే ఇది కూడా డివిజన్ని కంటిన్యూగా, అంటే ఈ డివిజన్ మెథడ్ మనం రాయడం వస్తే ఆటోమేటిక్గా ఈ యూక్లిడ్స్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా రాసేయగలం మనం. దీంట్లో మనం ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఏ ఫార్ములా? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అనమాట. ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటాం. ఇందులో మనకి ఏ బి క్యూ ఆర్. ఏ అంటే మనం ఏం తీసుకుంటాం? ఏ అంటే దీన్ని మనం డివిడెండ్ అంటాం, డివిడెండ్ ఓకేనా. బి వచ్చి డివైజర్, బి అనే దాన్ని మనం డివైజర్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ క్యూ వచ్చి కోషియంట్. నెక్స్ట్ ఆర్ వచ్చి రిమైండర్. ఇలాగా టోటల్గా మన హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్గా మనకున్నవి మొత్తం కూడా 5 మెథడ్స్ నాన్న. ఈ 5 మెథడ్స్ యూస్ చేసి మనం ఏ మెథడ్ అయినా యూస్ చేసి మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా. ప్రతిదీ కూడా నేను ప్రతి టైప్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి టైప్ కూడా ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట, అంటే క్లియర్గా ఆడడానికి ఓకేనా. ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.